తరలివస్తున్న భక్తులతో రాజమండ్రి జనసంద్రాన్ని తలపిస్తోంది. రైల్వే స్టేషన్ జనాలతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవులతో వెల్లువలా తరలివస్తున్న భక్తులతో ప్లాట్ఫామ్స్ అన్ని నిండిపోయాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ట్రైన్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఏ రైలు ఎప్పుడు వెళుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ, ఏలూరు, కొవ్వూరు, నరసాపురం రైల్వే స్టేషన్లలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. తగినన్ని రైళ్లు లేవంటూ కాకినాడ రైల్వే స్టేషన్లో భక్తులు ఆందోళనకు దిగారు. రద్దీ ఎఫెక్ట్ విశాఖ, విజయవాడ స్టేషన్లలోనూ కనిపిస్తోంది. ఇటు బస్టాండ్లు ప్రయాణికులు భక్తులతో రద్దీగా మారాయి. పుష్కరాలకు ప్రత్యేక బస్సులు వేసినా సరిపోని పరిస్థితి. దీనికి తోడు ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్లు ఏర్పడడంతో పుష్కరాలకు ఎన్ని గంటలకు వెళతామోనన్న ఆందోళనలో ఉన్నారు భక్తులు. రోడ్లపై ప్రైవేటు వాహనాల రద్దీ మాత్రమే కాదు, రైళ్లలోనూ రద్దీ పెరిగిపోయింది. అన్ని దారులు గోదావరి పుణ్యస్నానానికి అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ప్రస్తుతం రాజమండ్రి రైల్వే స్టేషన్లో పుష్కర యాత్రికుల రద్దీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం రైల్వే స్టేషన్లో ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? అసలు సరిపడా రైళ్లున్నాయా? ప్రస్తుతానికి టైంకి నడవట్లేదని తెలుస్తోంది. ఏంటి అసలు స్టేషన్లో పరిస్థితి? కృషి మొత్తం తూర్పుగోదావరి జిల్లాకి అంటే గోదావరి పుష్కరాల నేపథ్యంలోని దేశ విదేశాలతో పాటు ఈ రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలి రావడం జరుగుతున్నది. అయితే ఈ రోజు రేపు సెలవు దినం కావడం పెద్ద సంఖ్యలో అన్ని ప్రాంతాల నుంచి యాత్రికులు ఒకేసారి రావడంతో మొత్తం ట్రైన్లు, బస్సులు అన్ని కూడా రద్దీగా నడుస్తున్నాయి. అయితే ట్రైన్ల విషయానికి వచ్చినట్లయితే మొత్తం విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా వెళ్లే ట్రైన్లన్నీ కూడా చాలా రద్దీగా నడుస్తూ ఉండడంతో మొత్తం ఏలాడుతూ వాటి మీద ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రభుత్వం మొత్తం 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో రైళ్లు రద్దీగా నడవడంతో దీనివల్ల ట్రైన్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక్కో ట్రైన్ 5 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఆలస్యం కూడా జరగడం ఉంది. దీంతో ప్రయాణికులందరూ రైల్వే స్టేషన్ లోనే నిలబడిపోయి గంటల తరబడి వేచి ఉండవలసిన పరిస్థితి నెలకొంటుంది. అలాగే రైళ్లకు సంబంధించి మరి రిజర్వేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఆ రిజర్వేషన్ అన్నింటినీ కూడా తీసుకున్నప్పటికీ కూడా గంటల తరబడి వేసి రావడంతో వాళ్ళు ఏది ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కే ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతున్నది. అందరూ కూడా ఒకే బోగిల్లోకి ఎక్కేయడంతో ఎక్కిరిసిపోయి ట్రైన్ వెళ్తుందని. అలాగే దీనితో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఈ చెన్నై నుంచి కలకత్తా వరకు కూడా ఉన్న 2 లైన్లు మాత్రమే ఉండడం వల్ల దీని మీద ట్రాఫిక్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆ రైల్వే శాఖ అధికారులు కూడా తక్షణమే చర్యలు తీసుకుని ఒక 10 రైళ్లను రద్దు చేయడం జరిగింది. దీంతో యాత్రికుల మట్టికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యాత్రికులు ఈ రోజు రేపు సెలవు దినాలు కావడంతో 2 రోజులు పుష్కర స్నానాలు ఆచరించడానికి రాజమండ్రి వచ్చి వెళ్లాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది ఆ మార్గ మధ్యలోనే చాలా ఆలస్యం కావడంతో కొంత విరమించుకున్నట్టుగా తెలుస్తున్నది. మరొక మంది ప్రత్యేక మార్గాల ద్వారా, సొంత వాహనాల ద్వారాతో పాటు అలాగే ఆర్టీసీ బస్సుల ద్వారా ఆర్టీసీ 3,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో రాజమండ్రికి వచ్చే వాహనాలు సాధారణంగా వచ్చే వాహనాలతో పాటు ఇంకా పుష్కరాలకు వచ్చే వాహనాలు ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ వాహనాలు కూడా ఉండటంతో రాజమండ్రి నగర శివారులోని అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ రద్దీ అయిపోయింది. మొత్తం రాజమండ్రిలోని మొత్తం పుష్కర ఘాట్లు నిండిపోవడంతో ముఖ్యమంత్రి కూడా ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చి ఆ ఎక్కడైతే టోల్ గేట్ల దగ్గర నుంచి నగర శివారు ప్రాంతాల్లోనే వాహనాలు నిలిపివేసి యాత్రికులు రాకుండా ముందుగా కట్టడి చేయమంటున్నారు. అలాగే ఘాట్లలోని జనం ఖాళీ అయిన తర్వాత ఈ బస్సులు పుష్కర విధానాలు వేసిన తర్వాత ఖాళీ అయిన తర్వాత మాత్రమే నెమ్మదిగా ప్రాంతాల్లోనే ముందుగా అదుపు చేసి ముందుగా ఇచ్చినట్లయితే కొంత ట్రాఫిక్ తగ్గుతుంది. మొదటి రోజు జరిగినట్టు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నివారించవచ్చు అని చెప్పేసి ముందుగానే ఆ టోల్ గేట్ల దగ్గర కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను కూడా నిలిపివేయడం జరుగుతున్నది. అయితే అది కూడా కొద్దిగా సమయం మాత్రమే ఆ నిలుపుని చెప్పడం జరిగింది. దీంతో బారులు తీరి వాహనాలంతా కూడా వాహనాలు నిలిచిపోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే రాజమండ్రి లాలా చెరువు దగ్గర నుంచి అన్నవరం వరకు కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.